నమస్తే, వెల్కమ్ టు ద ట్రూత్. నేను పవన్. ఇక జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మరో రత్నం బయటపడింది. అంటే మరో రత్నం అంటే నిజంగా ఆయన దగ్గర ఆయన నవరత్నాలు అని చెప్తా ఉంటారు కదా, ఆ నవరత్నాల్లో ముఖ్యమైన రత్నం మరోటి. అంటే చాలా రత్నాలు ఉన్నాయి, కానీ ముఖ్యమైనటువంటి ఈ నవరత్నాల్లో ఒక రత్నం అయితే మళ్ళీ బయటపడింది. ఏంటంటే తవ్వే కొద్దీ బయటపడుతున్నాయి జగన్ పిఏ కేఎన్ఆర్ అక్రమాస్తుల భాగోతం. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం అవుతోంది. జగన్ అధికారం అండతో 100 కోట్ల అక్రమ సొమ్ము గడించినటువంటి కేఎన్ఆర్ బినామీల చిట్ట రోజు రోజుకు చాంతాడంత పెరుగుతున్నటువంటి పరిస్థితి. తాజాగా గుంటూరు జిల్లాకు చెందినటువంటి దండా వీరారెడ్డి రూపంలో మరో కీలక బినామీ వెలుగులోకి వచ్చాడు. హైదరాబాద్ బార్ పార్ట్నర్షిప్ నుండి మొదలైనటువంటి వీరి అక్రమ ప్రస్థానం ఏకంగా ఆఫ్రికా దేశాల్లో లిక్కర్ మాఫియా నడిపే స్థాయికి చేరినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. నిజంగా మామూలు బంధం కాదు వీళ్ళందరిది కూడా. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేసే వాళ్ళందరూ కూడా మరి ఇట్లాంటి రత్నాలే కదా. ఆయన కోకాపేటలో ఒక లగ్జరీ విల్లాలు, విజయవాడలో విలువైన స్థలాలు, విశాఖలో మైనింగ్ దందాలు, ఇలా దేన్ని వదలకుండా దోచేశారు మొత్తం. ఇక ప్రభుత్వం మారగానే వీరారెడ్డి కాస్త లోకేష్ రెడ్డిగా పేరు మార్చుకుని హైదరాబాద్కు పారిపోయినట్లయితే తెలుస్తూ ఉంది. వీరి భాగోతం నిజంగా అంతా ఇంతా కాదు, కొన్ని కోట్ల రూపాయలు సంపాదించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంటే వైఎస్ హయాం నుంచే వీరి బంధం కొనసాగింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాం నుంచే, అంటే వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో హైదరాబాద్లోని ఎస్ఆర్ నగర్లో ఒక బార్లో దండా వీరారెడ్డి భాగస్వామిగా చేరాడు. అక్కడే ఒక గెస్ట్ హౌస్ను కూడా ఏర్పాటు చేసుకొని అప్పట్లో ఉపాధి కోసం హైదరాబాద్కు వెళ్ళినటువంటి ఆయన లిక్కర్ వ్యాపారంలోకి దిగాడు. జగన్ మొదటిసారి కాంగ్రెస్ తరపున కడప ఎంపీ అయినప్పుడు పిఏగా ఆయన వద్ద చేరినటువంటి కేఎన్ఆర్కు వీరారెడ్డితో మంచి బంధం పెరిగింది. సో వీళ్ళిద్దరికీ మంచి బంధం పెరిగింది. సో రాజశేఖర్ రెడ్డి హయాంలోనే ఈ వీరారెడ్డికి కేఎన్ఆర్కి ఇద్దరికి బంధం పెరిగినటువంటి పరిస్థితి. సో పూర్తిగా ఎస్ఆర్ నగర్లో వీరారెడ్డి గెస్ట్ హౌస్కు వెళుతూ కొన్ని రోజులకే బార్లో భాగస్వామి అయ్యాడు. ఆ తర్వాత హైదరాబాద్లోని కోకాపేట ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా సహకరించాల్సిందిగా దండా వీరారెడ్డి కోరడంతో కేఎన్ఆర్ తోడ్పాటు అందించారు. ఎందుకంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నారు. సో మనం చెప్పిందే ఏదైనా జరిగిపోతుందనే విధంగా వీళ్ళ పనులన్నీ కూడా చేసినటువంటి పరిస్థితి అప్పుడు కనిపించింది. తర్వాత జగన్ సీఎం అయిన తర్వాత పూర్తిగా ముఖ్యమంత్రి అయ్యాక దండా వీరారెడ్డి హైదరాబాద్ నుంచి మకాం తాడేపల్లికి మార్చాడు. ఇంకెందుకు మనవాడు, వడ్డించేవాడు మనవాడైతే మనం ఏదైనా చేసేయచ్చు అనే విధంగా ఈయన అక్కడికి మార్చారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి ఇక మనం రాష్ట్రాన్ని ఏ విధంగా దోచేయచ్చో ప్లాన్లు చేసుకోవచ్చు కదా. వీళ్ళంతా బ్లూ ప్రింట్లు అధికారం రాకముందే వస్తే ఏం చేయాలనేది వీళ్ళు ప్లాన్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈయన కూడా అక్కడికి తాడేపల్లికి మకాం మార్చి ఈ కేఎన్ఆర్ వీరారెడ్డి ఇద్దరు కలిసి అడ్డు అదుపు లేకుండా వసూళ్ల పర్వాన్ని అక్కడ కొనసాగించారు. అవన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. పూర్తిగా దీనికి సంబంధించి ఇష్టానుసారంగా వ్యాపారాలు చేశారు. అట్లాగే ఆఫ్రికాలోని ఒక దేశానికి ఇద్దరు వెళ్ళి అక్కడ రాజును కూడా కలిశారంట. మనం కలిసి ఇక్కడ లిక్కర్ వ్యాపారం చేద్దామని. వీళ్ళకి ఇదేందో తెలియదు, కానీ ఈ వైసీపీకి సంబంధించిన బ్యాచ్, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి సన్నిహితులంతా, చెవిరెడ్డి కావచ్చు, లేదంటే మనం ఈ లిక్కర్లో దొరికినటువంటి వాళ్ళు చాలామంది చూస్తూ ఉన్నాం. వీళ్ళంతా ఈయన మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆ తర్వాత ఇట్లా అందరూ కూడా ఈ ఆఫ్రికాతో వీళ్ళకి చాలా బంధం ఉంది. ఎందుకంటే ఆఫ్రికాలో లిక్కర్ వ్యాపారాలు చేయడం, అక్కడి నుంచి దీనికి సంబంధించిన ఫార్ములాలు తెచ్చి ఇక్కడ అప్లై చేయడం, ఇట్లాంటివన్నీ ఆఫ్రికాతో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి తాతలు వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ ఆఫ్రికాలో కూడా అక్కడ వ్యాపారాలు చేసేవారు. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ కూడా వీళ్ళ లింక్స్ అన్నీ కూడా అక్కడ చాలా ఉన్నాయి అనే చర్చ కూడా జరుగుతూ ఉంటుంది. చాలామంది చెప్తూ ఉంటారు. ఇట్లా ఆఫ్రికా నుంచి వీళ్ళంతా కూడా ఈ మళ్ళీ లిక్కర్ వ్యాపారం, అక్కడ రాజును కూడా కలిశారంట, ఒక దేశం రాజును కూడా కలిసి ఆయనతో కూడా లిక్కర్ వ్యాపారం. నిజంగా ఏంటంటే తాను చెడ్డ కోతి వనమంతా చెడిచింది అనే సామెతలు చాలా ఉంటాయి. అట్లా వీళ్ళు ఎక్కడికి పోతే అక్కడ పూర్తిగా వాటిని నాశనం చేసి రావడం తప్పించి వీళ్ళ దగ్గర వేరేది లేదు అనే చర్చ జరుగుతూ ఉంది. ఇట్లా జగన్మోహన్ రెడ్డి పిఏ ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేసి పూర్తిగా రాష్ట్ర ఖజానాను పూర్తిగా దోచేశాడు. అడ్డు అదుపు లేకుండా అధికారం మనదే కదా, ఉన్నది మన అన్ననే కదా అనే దాని మీద ఇష్టానుసారంగా వ్యవహరించారు. వీళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూ ఊరుకున్నారు. సో ఇట్లా ఈయన బంధం మామూలుది కాదు. అప్పుడు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పటి నుంచిలే, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి ఎంపీ అయిన దగ్గర నుంచిలే, సో ఆయన దగ్గర పిఏగా చేరి ఈ విధమైనటువంటి దందాలు చేశారు. ఇట్లా ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. అట్లాగే ఈ సిట్టు ముందు
కార్ల షోరూమ్ యజమాని అట. ఆయన కూడా దీనికి సంబంధించి పూర్తిగా కేఎన్ఆర్ వాటా కొన్నాడు నా దగ్గర అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. మాజీ సీఎం జగన్ పిఏ కేఎన్ఆర్ నా షోరూంలో వాటా కొన్నది నిజమే అని విజయవాడలోని లక్కీ హుందాయ్ కార్ల షోరూమ్ యజమాని ఉస్మాన్ సందీప్ సిట్ అధికారులకు చాలా క్లియర్గా స్పష్టం చేశారు. అంటే వీళ్ళ దందాలు మామూలుగా ఈ కార్ల యజమానిని బెదిరించి అక్కడి నుంచి కూడా దందాలు చేసుకోవడం, ఆ తర్వాత సిట్ ఇది ఫోన్లను ధ్వంసం చేసి, అంటే సిట్ అధికారుల విచారణకు పుత్తా శంకర్ రెడ్డి పూర్తిగా ఈ కేఎన్ఆర్కు బినామీ కాదంటూ బుకాయించే ప్రయత్నం కూడా చేశారు. ఈయన కూడా బినామీ అంట. కొత్త ఫోన్ పాస్వర్డ్ మర్చిపోయానంటూ ఈ సిట్ అధికారులు అడిగినటువంటి ప్రశ్నలకు జవాబులు చెప్తా ఉన్నారంట ఆయన కూడా. ఎవరు? ఈ పుత్తా శంకర్ రెడ్డి. మామూలు బినామీలు కాదు ఈయనకు. ఎవరైతే కేఎన్ఆర్కు చాలామంది బినామీలు, జగన్మోహన్ రెడ్డి అండదండలు చూసుకొని ఈ విధమైనటువంటి కార్యక్రమాలు 100,000 కోట్లు సంపాదించాడు ఈయన పిఏగా ఉండి. నిజంగా పిఏలే ఇంత సంపాదిస్తే ఆ పైన ఉన్నటువంటి వాళ్ళు, ఇంకా పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళు మరి ఎంత సంపాదించారో ఇంకా మీరే అర్థం చేసుకోవాలి. సో ఈ అన్ని అంశాలకు సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ పార్టీ సీనియర్ లీడర్ కనపర్తి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్కారం. అదేవిధంగా అడ్వకేట్, సీనియర్ ఎనలిస్ట్ ముప్పల సుబ్బారావు గారు ఉన్నారు, సీనియర్ అడ్వకేట్. సార్ నమస్కారం. అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి కృష్ణకాంత్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. అడ్వకేట్ వారు కూడా. అందరికీ నమస్కారం.